నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. హీల్ పెయిన్స్ అన్ని చాలా మంది కంప్లెయింట్ చేస్తుంటారు. మార్నింగ్ లేచిన వెంటనే చాలా ఎక్కువగా పెయిన్స్ రావటం, ఆ తర్వాత నెమ్మదిగా అవి తగ్గుతూ ఉండటం. అలాగే షోల్డర్ పెయిన్. షోల్డర్ పెయిన్ వచ్చేటప్పుడు కంప్లీట్‌గా చెయ్యంతా కూడా ఆ పెయిన్ అనేది రేడియేట్ అవుతూ ఉంటుంది. సో, అది కూడా భరించలేనంత నొప్పి వస్తూ ఉంటుంది. ఇకపోతే అప్పర్ బ్యాక్ పెయిన్. ఇది ఇంకా అత్యధికంగా మనం మహిళల్లో చూడొచ్చు. సో, ఈ సమస్యలన్నీ రావటానికి అసలు మెయిన్ రీజన్స్ ఏంటి? ఎలాంటి ఆధునిక చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి? సో, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ గురించి తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ బాలరాజు నాయుడు గారు. ఆర్థోపెడిక్ అండ్ రోబోటిక్ సర్జన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫ్రమ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్, చంపాపేట్. హలో సార్. హలో మేడం. సార్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా హీల్ పెయిన్ సార్. ఎక్కువగా లేడీస్ కంప్లెయింట్ చేస్తారు. అండ్ మోరోవర్ ఏంటంటే మార్నింగ్ లేచిన వెంటనే అసలు కాళ్ళు కిందనగా అసలు మోపలేకపోతున్నాం. సో, కొంతసేపు ఒక 1 అవర్, 2 అవర్స్ అసలు నడిచి పని చేసుకున్న తర్వాత నార్మల్ అవుతుంది అని చెప్తుంటారు. ఎందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది? సో హీల్ పెయిన్ రావడానికి మెయిన్ కారణం వెయిట్. సో ఆల్మోస్ట్ ఆల్ ఆర్థోపెడిక్ పేషెంట్స్ మా దగ్గరికి 50 కంటే ముందు వచ్చిర్రంటే దానికైనా కారణం ఒకటి వెయిట్. సో వెయిట్ ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా వెయిట్ హైట్ ఇన్ సెంటీమీటర్స్ అంటే 180 సెంటీమీటర్స్ అయితే -100 అంటే 80 కేజెస్ ఉండాలి. దానికంటే ఎక్కువ పెరిగినట్టయితే హీల్లో మనకు బర్సా అని ఉంటుంది. ఒక 3 బర్సా మెయిన్ బర్సాస్ ఉంటాయి. యాంకిల్ బర్సా అంటారు, రిట్రోకాల్కినల్ బర్సా అంటారు, హీల్ బర్సా అంటారు. సో ఇవన్నీ కూడా ఉబ్బడం స్టార్ట్ అవుతుంది. ఉబ్బడం స్టార్ట్ అయ్యి ముళ్ళులాగా ఫామ్ అవుతుంటాయి. హీల్ స్పర్ అంటారు, గుర్రపు మూతి అంటారు తెలుగులో. సో అవి రావడం వల్ల పేషెంట్ వెయిట్ పెరగడం, రెండోది బాడీలో విటమిన్ D3 కానీ B12 కానీ కాల్షియం తగ్గడం వల్ల, మూడోది చాలామంది అమ్మాయిలు ఎస్పెషల్లీ పెన్సిల్ హీల్స్ వాడుతుంటారు. పెన్సిల్ హీల్స్ పెట్టిందంటే వాళ్ళకి 100% బ్యాక్ పెయిన్, నీ పెయిన్ అండ్ హీల్ పెయిన్ 3 వస్తాయి. ఇవి కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. సో ఎప్పుడైనా టెంపరీగా ఒక 1-2 అవర్స్ వేసుకుంటే పర్లేదు కానీ బట్ వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉండి పెన్సిల్ ఉన్న హీల్ వాడినట్టయితే వాళ్ళకి కంపల్సరీగా హీల్ పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, నీ పెయిన్ వస్తుంది. బికాజ్ బాడీ మెకానిక్స్ అన్నీ చేంజ్ అయిపోతుంది. దాంతో బాడీ ఏం చేస్తుందంటే హీల్ పెయిన్ జనరేట్ చేయడానికి చిన్న స్పర్ లాగా ఫామ్ చేస్తుంది. ఇదంతా ప్రొటెక్టివ్ మెకానిజం. చాలామంది తెలియదు ఏంటంటే హీల్ పెయిన్ వస్తుందంటే మీనింగ్ ఏంటంటే బాడీ హింట్ ఇస్తుంది, నువ్వు చేంజ్ కావాలి, నీలో మార్పు రావాలి, నువ్వు పొద్దుగాల లేచి నడవడానికి కూడా ఇబ్బంది అవుతుంది, అంటే మంచం దిగి కింద 2 అడుగులు వేద్దామంటే పెయిన్ వస్తుంది. అంటే ఒకటి బాడీలో విటమిన్ D3 అయినా తక్కువ ఉండాలి, నీ వెయిట్ అయినా ఎక్కువ ఉండాలి, ఆర్ నువ్వు వాడే ఫుట్వేర్లో తేడాలన్నా ఉండాలి. మరి ఎలాంటి ఫుట్వేర్ వాడాలి? దీనికి మేము రికమెండ్ చేసే ఫుట్వేర్ అంటే యూజువల్గా మేము రికమెండ్ చేసేది MCR చెప్పల్స్ అంటాం, మైక్రో సెల్యులార్ రబ్బర్. 24 mm హీల్ ఉండాలి. 24 mm కంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. అప్పుడు హీల్ కరెక్ట్ ఎగ్జాక్ట్గా మనకు పొజిషన్ పడుతుంది, దాంతో పెయిన్ తగ్గుతుంది. రన్నర్స్ కూడా చాలామంది హీల్ పెయిన్ చెప్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఐదర్ హీల్ మీద రన్ చేస్తారు, ఆ టోస్ మీద రన్ చేస్తారు. టోస్ మీద ఎప్పుడు రన్ చేయకూడదు. ఇట్ షుడ్ బి ఆన్ మిడ్ ఫుట్ రన్నింగ్ అంటాం. దాంతో మీరు కంటిన్యూస్గా రన్ చేయొచ్చు. అంటే ఫ్లాట్ పామ్స్ ఉండే వాళ్ళకి కూడా ఎక్కువగా ఈ కంప్లైంట్. ఫ్లాట్ ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఆర్చ్ ఫుట్వేర్ అంటారు. అంటే సపరేట్ డిజైన్ చేస్తాం ఆర్చ్డ్ ఫుట్వేర్. అంటే ఎగ్జాక్ట్గా మళ్ళీ ఆర్చ్ వచ్చేటట్టు డిజైన్ చేస్తారు. మీరు ప్రోస్థెటిక్స్ అండ్ వాళ్ళ కంపెనీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు డిజైన్ చేస్తారు. ఎగ్జాక్ట్ వాళ్ళ వెయిట్ మెజర్ చేసి, వాళ్ళ హైట్ మెజర్ చేసి అండ్ వాళ్ళ యొక్క ఫుట్ ప్రింట్ తీసుకొని ఎక్కడ లోడ్ ఎక్కువ పడుతుందో దాంట్లో ఆర్చ్ డిజైన్ చేసి ఇస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మనకు వెయిట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అయ్యి పెయిన్ తగ్గుతుంది. దానివల్ల మెయిన్ కారణం వాళ్ళకి మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంప్రాపర్ ఫుట్వేర్, ఇంప్రాపర్ రన్నింగ్. అండ్ రన్నింగ్ చేసేటప్పుడు కూడా అందరూ ఒకటే స్పీడ్లో రన్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రెడ్మిల్ రన్ చేస్తే 6 స్పీడ్లో రన్ చేస్తుంటారు. అట్లా రన్ చేయొద్దు. 80% ఇన్ ద స్లో స్పీడ్, 20% ఇన్ ద హై స్పీడ్. అంటే 4 ఆర్ 6 స్పీడ్ పెట్టుకున్నాం అనుకో, 80% 4లోనే రన్ చేయాలి. 20% టైం యూ షుడ్ రన్ ఇన్ ద హై స్పీడ్. అప్పుడు మీరు కంటిన్యూస్ సస్టైన్ చేయొచ్చు, ఫుడ్ సమస్యలు రావు, ఇంజురీస్ తక్కువ అవుతుంటాయి. సో మీరు అన్నట్టు హీల్ పెయిన్ రావడానికి మెయిన్ కారణం బాడీలో వెయిట్ పెరగడం అండ్ ఎక్సర్సైజ్ చేయకపోవడం, బాడీలో విటమిన్ D3, B12, కాల్షియం తగ్గడం, ఆర్ హీల్స్ ఫుట్వేర్ ఇంప్రాపర్ ఫుట్వేర్ వాడడం వల్ల వస్తుంది. ఇవన్నిటికీ సొల్యూషన్ వెయిట్ తగ్గడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం రాక్ సాల్ట్ వేసేసి ఒక 10 నిమిషాలు పెట్టినట్టయితే ఆ బర్సా అనేది కొంచెం రిలాక్స్ అయ్యి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే మెడమలో ఉన్న మజిల్స్, యాంకిల్ మజిల్స్, కాఫ్ మజిల్స్ స్ట్రెంథన్ అయిపోయి పెయిన్ తగ్గుతుంది. ఓకే. సో ఇప్పుడు అప్పర్ బ్యాక్ పెయిన్ విషయానికి వస్తే, సో అది కూర్చునే పొజిషన్ వల్ల ప్రాబ్లమ్ ఏమైనా ఉంటుందా? సో దేని మూలంగా వచ్చే అవకాశం? సో అప్పర్ బ్యాక్ పెయిన్ కనుక కారణం నెక్ పెయిన్, అప్పర్ బ్యాక్ పెయిన్ కామన్ సిమ్టమ్స్ మా దగ్గరకు వస్తుంటారు. పేషెంట్స్ వచ్చేసి ఈ నెక్ పెయిన్ అండి, స్కాపులర్ రీజన్లో పెయిన్ వస్తుంటుంది, ప్లస్ షోల్డర్ బ్లేడ్స్ పెయిన్ వస్తున్నాయని చెప్తారు. దీనికి మెయిన్ కారణం ఒకటి ఇంప్రాపర్ పొజిషన్. అంటే కంప్యూటర్ డెస్క్టాప్ సిస్టమ్ వాడే వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ పొజిషన్ సిస్టమ్ షుడ్ బి ఎట్ ఐ లెవెల్.
ఇలా పని చేయకూడదు. ఇలా పని చేస్తే మీరు 3 డిగ్రీస్ బెండ్ అయితే 3 కేజెస్, 5 డిగ్రీస్ బెండ్ అయితే 5 కేజెస్ లోడ్ పడుతున్నట్టు. అండ్ కంపల్సరీగా వాళ్ళు విటమిన్ D3 టెస్ట్ చేయించుకోవాలి. విటమిన్ D3 తక్కువైందంటే వచ్చే సిమ్టమ్ ట్రెపిజైటిస్ అంటారు. ట్రెపిజైటిస్ అంటే ట్రిగ్గర్స్. ఒకరోజు రైట్ సైడ్ ఉంటుంది, ఒక సైడ్ మిడ్ సైడ్ ఉంటుంది, ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఒక సైడ్ లోవర్ బ్యాక్ సైడ్ ఉంటుంది, ఒక సైడ్ నెక్ సైడ్ పెయిన్ వస్తుంటుంది. ఇదంతా ఒక ట్రెపిజియం షేప్లో వస్తుంది. ఆ ట్రెపిజైటిస్ మజిల్ ఎఫెక్ట్ కావడం వల్ల విటమిన్ D3 వాడి కొంచెం సన్లైట్లో కూర్చోవాలి కంపల్సరీగా. అట్లీస్ట్ వీ రికమెండ్ అట్లీస్ట్ 5 అవర్స్ ఇన్ ఏ వీక్, మండే టు ఫ్రైడే కానీ సాటర్డే సండే కానీ ఉన్నట్లయితే 2 అవర్స్ మార్నింగ్ 8 o'clock నుంచి 11 o'clock మధ్యలో సన్లైట్లో కూర్చున్నట్టయితే విటమిన్ D3 కొంతవరకు వస్తుంది. బట్ 100 మంది పేషెంట్స్ ఇండియాలో వస్తే 100 మందిని చెక్ చేసినా విటమిన్ D3 డెఫిషియన్సీ ఉంటుంది. సో వాళ్ళు కంపల్సరీగా మేము ఎవ్రీ ఇయర్ 1 month విటమిన్ D3 సప్లిమెంట్స్ వాడాలి. అండ్ లీఫీ ప్రొడక్ట్స్, లీఫీ వెజిటబుల్స్ అంటే పాలకూర, బచ్చల కూర, మెంతుల కూర కంపల్సరీ తీసుకోవాలి. నువ్వుల లడ్డు చాలా రిచ్ ఇన్ కాల్షియం, అది కూడా తీసుకోవాలి. అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, పన్నీర్, బటర్, చీజ్ కంపల్సరీ తీసుకున్నట్టయితే విటమిన్ D3 రిచ్ ప్రొడక్ట్స్ అలాంగ్ విత్ కాల్షియం ఉంటుంది దాంతో. సో అప్పర్ బ్యాక్ పెయిన్ రావడం కారణం బాడీలో విటమిన్స్ తక్కువ రావడం, లేకపోతే ఇంప్రాపర్ పొజిషన్ ఉండడం, అండ్ అప్పర్ బ్యాక్ సపోర్ట్ లేకపోవడం. ఇప్పుడు నేను చూసినట్టయితే యాక్చువల్గా నేను ఈ విధంగా కంఫర్టబుల్గా కూర్చోవాలి. సో అప్పుడు అప్పర్ బ్యాక్ సపోర్ట్ ఉంటే బ్యాక్ పెయిన్ రాదు. సెర్వైకల్ స్పాండిలోసిస్ కూడా మెయిన్ కారణం నెక్ సపోర్ట్ ఉండాలి. నెక్ సపోర్ట్ ఉండాలి అంటే మజిల్స్ అన్న స్ట్రెంత్ అని ఉండాలి, ఆర్ నీ యొక్క నెక్ కాలర్ అన్న ఉండాలి. సో కాలర్ ఓల్డ్ ఏజ్లో పెట్టుకుంటారు. సో నెక్ మెజల్స్ స్ట్రెంథెన్ చేసుకున్నట్టయితే చాలా వరకు 99% ఆఫ్ ద నెక్ పెయిన్, అప్పర్ బ్యాక్ పెయిన్ వీ కెన్ ప్రివెంట్ ఇట్. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా నెక్ కాలర్ కానివ్వండి, లేకపోతే బ్యాక్ పెయిన్ కోసం బెల్ట్స్ కానివ్వండి, ఇవన్నీ రెగ్యులర్గా ఎక్కువగా అంటే ఇప్పుడు పెయిన్ వస్తుందని చెప్పేసి రెగ్యులర్గా యూజ్ చేశారనుకోండి, అది కూడా మంచిదే అంటారా కాదని అంటారా? సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. యూజువల్గా సపోర్ట్స్ ఎందుకు ఇస్తామంటే సపోర్ట్స్ ఈజ్ ఓన్లీ ఎక్స్టర్నల్ సపోర్ట్. అంటే మీ మజిల్స్ లోపల స్ట్రెంథెన్ లేదు కాబట్టి మేము బయట నుంచి టెంపరీ సపోర్ట్ ఇస్తాం. అది కూడా ఎన్ని రోజులు ఇస్తాం? 10 days, 15 days, 30 days వరకు ఇస్తాం. ఆ 30 daysలో మీరు ఫిజియోథెరపీ సెంటర్కి వెళ్ళి ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి చుట్టూ సరౌండింగ్ మజిల్స్, కోర్ మజిల్స్ ఆఫ్ ద బ్యాక్లో కోర్ మజిల్స్ వచ్చేసరికి మనకు క్వాడ్రేటస్ లంబోరం అంటాం. ఆ లంబోరం మజిల్ని బాగా స్ట్రెంథెన్ చేయాలి. అది ఎట్లా చేయాలి? మీరు కోర్ వర్కౌట్స్ జస్ట్ ఒక 4 exercise ప్రోన్ పొజిషన్లో కానీ సుపైన్ పొజిషన్లో పడుకొని కాళ్ళు లేపడం, దించడం, ఆటోమేటిక్గా 90 degrees దగ్గర మీరు కాళ్ళు లేపి పెడుతున్నారంటే యువర్ పర్ఫెక్ట్లీ ఫిట్. నెక్ కూడా అంతే. ఈ ట్రెపిజియస్ మజిల్స్, స్టెర్నోక్లిడా మజిల్స్ కంపల్సరీగా రోజు స్ట్రెంథెన్ చేయాలి. యోగా మాస్టర్స్ అందుకే ఫస్ట్ మీకు వార్మప్ ఎక్సర్సైజ్ చేపిస్తుంటారు. ఎందుకంటే ఇవి ప్రాపర్గా స్ట్రెంథెన్ చేసినట్లయితే మనకు ఈ బ్యాక్ ఎక్సర్సైజ్లు, బ్యాక్ పెయిన్లు కానీ నెక్ పెయిన్లు కానీ రావు ఎట్టి పరిస్థితుల్లో. సో వీటన్నిటికీ సర్జరీకి వెళ్ళాల్సిన నెసిటీ ఎప్పుడు ఏర్పడుతుంది సార్? ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సర్జరీ ఎప్పుడు రికమెండ్ చేస్తామంటే మేము యూజువల్గా ఎనీ పేషెంట్ దీస్ ఆర్ పేషెంట్ డిమాండింగ్ సర్జరీస్. అంటే పేషెంట్ యొక్క డైలీ లివింగ్ యాక్టివిటీస్ ఎఫెక్ట్ చేయడం, అంటే సరిగ్గా నిద్ర పట్టకపోవడము, ఆర్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలన్నా కష్టం అవుతుంది, చేతి గ్రిప్ రాకపోవడము, కంటిన్యూస్గా కరెంట్ షాక్ లాగా తిమ్మిర్లు వస్తుంటాయి, ప్లస్ వేళ్ళు కూడా ఇట్లా వంగిపోతూ ఉంటాయి, క్లాయింగ్ ఆఫ్ ద ఫింగర్స్ అంటాము. అండ్ పేషెంట్ యొక్క డైలీ లివింగ్ యాక్టివిటీస్ అంటే రోజు చేసుకునే పనుల్లో ఇబ్బంది ఉందంటే సర్జరీ. అది కూడా MRIలో ఫైండింగ్ మ్యాచ్ కావాలి, క్లినికల్గా మ్యాచ్ కావాలి. అండ్ పేషెంట్ డిమాండింగ్. చాలామంది అంటారు డాక్టర్ దగ్గరికి అయితే సర్జరీ చేస్తారంటారు. డాక్టర్ దగ్గరికి సర్జరీ చేయరు. మీ యొక్క డైలీ లివింగ్ యాక్టివిటీస్ ఎంపైర్ అవుతున్నట్టు మేము వి గివ్ డిఫరెంట్ ఆప్షన్స్. ఆప్షన్ 1 వితౌట్ సర్జరీ, ఆప్షన్ 2 రూట్ బ్లాక్స్ అంటే చిన్న చిన్న ఇంజెక్షన్స్ కూడా చేయొచ్చు. బట్ కరెక్ట్ డయాగ్నోస్ చేస్తేనే వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది, లేకపోతే వాళ్ళకి ఏమాత్రం రిలీఫ్. థర్డ్ స్టేజ్ సర్జరీ కూడా కరెక్ట్ చేయించుకున్నట్టయితే రిలీఫ్ చాలా వరకు వస్తుంటుంది. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ సర్జరీ నుంచి తప్పించుకోవడానికి చాలా మంది PRP అని, లేదంటే రీజనరేటివ్ మెడిసిన్స్ అని ఇట్లా వెళ్ళిపోతున్నారు కదా సార్. సో ఈ అంటే సర్జరీ అనేటప్పటికే భయపడుతున్నారు కదా. సో మనకి వచ్చినటువంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి? అసలు కోత పెట్టాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడుతుందా? ఇప్పుడు మీరు అన్నట్టు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు, PRP ట్రీట్మెంట్. సో హాట్ టాపిక్. చాలామంది పేషెంట్లు మీరు పేపర్లో పెద్ద పెద్ద యాడ్స్ చూస్తుంటారు, ఈనాడు మెయిన్ పేపర్లో కానీ వేరే పేపర్స్లో. సో స్టేజ్ 4 ఆర్థరైటిస్కి సర్జరీ అవసరం లేకుండా PRP విధానం అనేది వచ్చిందని చెప్పి సూపర్ PRP అని కొందరు ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఇదంతా కూడా బోగస్. సో స్టేజ్ 4లో PRP పనిచేయదు, స్టేజ్ 3లో పనిచేయదు. ఓన్లీ సెలెక్టివ్ పేషెంట్స్ కంటే వెరీ మైనర్ అంటే 1% ఆఫ్ ద పేషెంట్స్కి మాత్రమే పనిచేస్తుంది. అది కూడా వెరీ ఎర్లీ స్టేజ్లో. అంటే యంగ్ పేషెంట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 30 years 40 years వాళ్ళు వచ్చారు, పెయిన్ ఉంది, సర్జరీ చేద్దామంటే వాళ్ళ ఏజ్ తక్కువ ఉంది, అటువంటి వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. అది కూడా గ్యారంటీడ్ ఉండదు. 50 to 80% మాత్రమే రిలీఫ్ ఉంది. బట్ మార్కెట్లో చాలామంది 2 lakhs 3 lakhs తీసుకొని PRP ఇంజెక్షన్ చేయించుకుంటారు. ఎందుకంటే ఎవరు కూడా హ్యాపీగా వచ్చి సర్జరీ చేసుకోరు. నా కాలు కోయండి, నాకు రూపాయలు రాడ్ ఏం చేయరు. మనుషులకు అవసరానికి తగ్గట్టు
వాళ్ళ లైఫ్ స్పాన్ పెరగాలి, ఫంక్షన్లు అటెండ్ కావాలి, రోజు చేసుకోవడానికి పనులు ఇబ్బంది అవుతుందని చెప్పి సర్జరీ చేయించుకుంటారు. అట్లా సర్జరీ చేసుకున్న పేషెంట్లు ఓన్లీ 1%. రిమైనింగ్ 99% గల్లిబుల్ పేషెంట్స్ అంటారు. అంటే గల్లిబుల్ అంటే పాపం తెలీదు సర్జరీ చేయించుకుందాం అంటే భయము, ఫెయిల్ అవుతుందేమో అనే భయం, ఫెయిల్ అయితే మళ్ళీ ఎక్స్పెన్సివ్ ఆపరేషన్స్. సో వీళ్ళు పిఆర్పి ట్రీట్మెంట్ చేసుకుంటారు. పిఆర్పి ట్రీట్మెంట్ అనేది 99% పని చేయదు, ఓన్లీ 1% పనిచేస్తుంది. అది కరెక్ట్ యాక్యురేట్ పర్సన్స్ చేస్తే చేస్తుంది. అడ్వాన్స్డ్ సర్జరీస్ చెప్పినట్టు మీరు అన్నట్టు రోబోటిక్ సర్జరీస్ ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి కదా, గత 100 years నుంచి చేస్తున్నారు. గత 10 yearsలో రోబోటిక్ సర్జరీస్ వచ్చినాయి. ఇంకా రేపు ఫ్యూచర్లో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్స్ రావడం వల్ల ముందే నీకు ఎప్పుడు పెయిన్ వస్తుందో మీకు ముందే చెప్పేస్తాం. మీకు ఎట్ ద ఏజ్ ఆఫ్ 55 ఉంది, ఈ విధంగా ఉంటుంది స్టేజ్ 4 ఆర్థరైటిస్ అని అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఎక్కడ కూడా పిఆర్పి ఇంజెక్షన్లు గ్యారంటీ ఇస్తున్నారంటే దట్ ఈస్ రాంగ్. సో రోబోటిక్ సర్జరీలో వచ్చేటప్పటికల్లా సో ఎంత పర్సెంటేజ్ సక్సెస్ రేట్ ఉంది? సో యూజువల్గా మేము చెప్పే సక్సెస్ రేట్ 99.99%. ఎందుకంటే రిమైనింగ్ 0.1% గాడ్ షుడ్ ఆల్సో బ్లెస్ సర్జన్ అండ్ వెజల్ పేషెంట్. ఈ 0.1% రిస్క్ ఎందుకు చెప్తామంటే రోగి యొక్క నిరోధక శక్తి తక్కువ ఉన్న, ఆర్ పొరపాటున నడుస్తున్నప్పుడు కింద పడ్డా ఈ ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ కొంత పేషెంట్కి స్ట్రోక్స్ వస్తుంటాయి, ఎప్పుడైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. ఆర్ఎల్స్ సక్సెస్ రేట్ ఈస్ 99.99% ఉంటుంది. 0.1% రిస్క్ అంటే ఎనీ సర్జరీలో ఉంటుంది. ఈరోజు ఎక్కడ ట్రావెలింగ్ చేసినా జూబ్లీహిల్స్ నుంచి ఎల్బీ నగర్ రావాలంటే ఎక్కడ యాక్సిడెంట్ అయితే ఎవరికి తెలియదు. ఆ రిస్క్ అనేది ఉంటుంది. బట్ దట్స్ వాట్, ఆ 0.1 రిస్క్ ఉండే వరకే పేషెంట్స్ అందరూ భయపడిపోతుంటారు. బట్ యూజువల్గా అటువంటిది ఉండవు. అడ్వాన్స్డ్ టెక్నాలజీలా ఫాస్టర్ రికవరీ, యాక్యురసీ, ప్రిసిషన్, లెస్ బ్లడ్ లాస్, లెస్ బోన్ లాస్ అండ్ ఫాస్టర్ రికవరీ రోబోటిక్ సర్జరీలో రెగ్యులర్గా జరుగుతుంది. అందుకే ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ అంటే వీ యూజ్ లాట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంతకుముందు సర్జరీ చేయాలంటే 2 hours పట్టేది, ఇప్పుడు సర్జన్కి 6 to 8 minutes, 10 minutesలో సర్జరీ, మెయిన్ సర్జరీ అయిపోతుంది. 20 minutesలో కంప్లీట్గా ఫ్రీ అయిపోతారు. ఫాస్టర్ రికవరీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో హీల్ పెయిన్, అలాగే బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్కి రీజన్స్ అండ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఈ విషయాన్ని Thank you. తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.